హాయ్ అండి అందరికీ. ఈరోజు మా పాప చెవులు కుట్టించే ఫంక్షన్ అయితే జరిగిందండి. చెవులు కుట్టించడానికి మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి కుట్టించడం అన్నది ఆనవాయితీ. అదేవిధంగా మా అన్నయ్య ఒళ్ళో కూర్చోబెట్టి మా పాపకైతే చెవులైతే కుట్టిస్తున్నామండి. ఇదివరకు రోజుల్లో అయితే కంసాలి వాళ్ళ దగ్గర చేపించేవారు. అదే పద్ధతిలో మా ఊర్లో ఇంకా పల్లెటూరు. మా అమ్మగారికి అదే నచ్చి అక్కడే తీసుకెళ్ళి కుట్టింపించారు. చాలా బాధేసింది. మా ఆయన అయితే చాలా ఏడ్చారండి. మా అన్నయ్య దగ్గర చాలా క్యూట్‌గా కూర్చొని చాక్లెట్ ఇస్తే తింటూ ఏడవకుంట అయితే ఫస్ట్ చెవి కుట్టిపించుకుంది. సెకండ్‌ది మా హడావిడి చూసి మాత్రం కొంచెం భయపడుతుందేమో అనే ఆలోచన అయితే వచ్చిందండి. చూస్తూ ఉంటే చెవులు అంటే డైరెక్ట్‌గా బంగారం కాడని బాగా సాఫ్ట్ చేసి సూదిగా తయారు చేసి దాన్ని గుచ్చేస్తారండి. గుచ్చి చుట్టేస్తారు. చుట్టేయడంలో మనకి ఏం నొప్పి అనిపించదు. జస్ట్ లైక్ గన్ షాట్ ఓన్లీ. అది చూస్తూ ఉంటే చాలా ఏమవుతారు, అదో టైప్ ఆఫ్ ఫీలింగ్కి అయితే గురయ్యాను. అందుకే ఈ విధంగా అనిపించింది. మా పాపకి చెవులు కుట్టించేది ఏదైనా జ్ఞాపకంగా ఉంటుంది కదండి, యూట్యూబ్లో అన్నది షేర్ చేసుకుంటే. అందుకోసం ఆ జ్ఞాపకం కోసం మాత్రమే మేము ఇందులో మీరు షేర్ చేస్తాం. నా కూతురు మా అన్నయ్యతో కలిపి పోజ్ చేస్తుంది. ఆ రోజైతే మా పాపకి 3 ఇయర్స్ వచ్చిన తర్వాత కుట్టించాం. 1 ఇయర్ లోపైన కుట్టించవచ్చు అంటారు, లేదా 3 ఇయర్స్లో. కానీ మేము 3 ఇయర్స్కి అయితే కుట్టించడం అన్నది జరిగింది. చాక్లెట్ పెడుతూ ఉంటే చాక్లెట్ తింటూ ఉంది, కుట్టించుకున్నది అన్న విషయమే తెలియలే. ఒక సైడ్ చూపిస్తూ ఫోన్ చూస్తూ ఆ ఫోన్లో రైమ్స్ వింటూ సరదాగా అయితే గడిచిపోయిందండి. ఆ ఫోన్ చూస్తున్నప్పుడు నాకైతే భయం వేసి ఏడ్చారు. మా పాప అయితే ఏడవలేదు. ఫస్ట్ ఆ పాపకి కరెక్ట్గా హోల్ ఎక్కడుంది, 2 చెవులకి కరెక్ట్గా ఉందా లేదా ఎగ్జాక్ట్గా చిన్న డాట్స్ అయితే పెట్టుకున్నారండి. డాట్స్ పెట్టుకుని దాన్ని సెకండ్ డాట్కి గుచ్చేసారన్నమాట. గుచ్చేయడంతో పాప అయితే ఏడవలేదు, అలానే నవ్వునూ లేదులేండి. ఆ రైమ్స్ చూస్తూ మాటలు వింటూ రెండోది కుట్టినప్పుడు మాత్రం నొప్పి వచ్చి ఫేస్ ఫీలింగ్స్ అన్నది చేంజ్ చేసేసింది పాప. అది చూసి మేము ఏడ్చి అదొక మెమొరీ. అదొకటే కాదండి బాబు, మా పాపతో సెకండ్ టైం కూడా కుట్టించాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్లీగా అది ఊడిపోయింది. ఊడిపోతే కొన్ని రోజులకి అంటే మినిమం 1.5 ఇయర్ తర్వాత ఊడిపోయింది. తర్వాత ఊడిపోతే మళ్ళీ కుట్టించాల్సిన పని అయితే జరిగింది. సెకండ్ టైం అయితే అంత ఏడవలేదు. ఆల్రెడీ పెట్టిన హోల్ మీద కొంచెం ప్రెస్ చేసి వెళ్ళిపోయింది. రెండోసారి ఏడ్చినప్పుడు అదో రకంగా బాధ అనిపించింది. ఇలాగే మీ పాపలకు కూడా కుట్టిస్తారు కదండి, కుట్టించిన వీడియో షేర్ చేస్తారు. నేను కూడా షేర్ చేసి మీతో అన్నది నా అనుభవాన్ని అన్నది పంచుకుంటున్నాను. నచ్చితే మా పాప వీడియో గురించి కానీ చెవులు కుట్టించే విధానం కానీ చూడండి. దాన్ని చూసి నచ్చితే మాత్రం మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది కుట్టించినప్పుడు ఏడుస్తూ ఉంటే ఆ తర్వాత పాపను చూసుకొని చాలా మురిసిపోతాం కదండి. ఫస్ట్ 2 డేస్ అయితే నొప్పి అనిపించేది, పాపం చేయి పెట్టనివ్వలేదు ఒక్కరోజు. నెక్స్ట్ అయితే నార్మల్ అయిపోయింది. థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.